ప్రార్థన చేసుకుందాం. సర్వకృపలకు కారణభూతుడు యేసయ్యా స్తోత్రాలు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, జీవం గల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు, ఆదరిస్తున్న దేవుడు, పోషిస్తున్న దేవుడు ప్రభువా, మీ కృపలో ప్రభావం తండ్రి బ్రతికిస్తున్న దేవుడు ప్రభువా, నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన గడిచిన తండ్రి నెలలన్నీ ప్రభువా నీ కృపలో నడిపించాను, నీ సన్నిధిగా వచ్చాను. నాయన తండ్రి 2024 సంవత్సరం ప్రభువా 9 నెలలు మాకు ఇచ్చిన ఆయన అతను 10వ నెలలో ప్రవేశపెట్టినందుకు నీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన 10వ నెల మొదటి ఆదివారం ప్రభువా నీ సన్నిధిలో చేరిన ఆయన నేను ఆరాధిస్తుండగా ప్రభు నీ మాట ఉన్నట్టు మా మధ్యన సంచారం చేయమని అడుగుతున్నాను. మాతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభువా. తండ్రి యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా ఆదివారం సమయంలో ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని పడిపించుకొని సిద్ధపడుతుండగా ప్రభువా మమ్మల్ని తండ్రి మీ సన్నిధిలో మేము చేసిన తండ్రి తప్పులన్నీ ఒప్పుకొని ప్రభువా మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని ప్రభువా నీ యొక్క శరీరాన్ని తండ్రి నీ యొక్క రక్తాన్ని తీసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు. వాతావరణం మీ కార్యంలో ఉంచుకోండి నాయన, కరెంట్ మీ కార్యంలో ఉంచుకోండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఈ పరిశుద్ధాత్మ శక్తి మమ్మల్ని సంచారం చేయమని అడుగుతున్నాను నాయన. ఎక్కడైతే దేవుడి చేరిన నాలుగు ప్రార్థన చేస్తాం చేస్తున్న ప్రభువా నీకు వందనాలు. వాటిని ఉన్నారు ప్రభావం మధ్య మీరు ఉన్నారు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా తండ్రి మమ్మల్ని కూడా మీ ఆదిలో ఉంచుకోండి. విరిగల చెవులను గ్రహించగల అనుభవం దయచేయమని తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో ఆలోచనతో మీరే కూడా నడిపించమని ఈ ప్రార్థన ప్రభావం చేసి పిలిచిపోయాక అడిగి వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. దేవుడు నాకు ఇచ్చిన మరి యొక్క ఆదివారాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడొచ్చిన మందికి కూడా వందనములు తెలియజేస్తా ఉన్నాను. మరి దేవుడు మనకి 2024 సంవత్సరం 9 నెలలు మనకి ఇచ్చారైన 10వ నెలలో ప్రవేశపెట్టినందుకు దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం ఇప్పుడు ఉత్తర పత్రికలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 455వ పేజీ. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 455వ పేజీ. ఉత్తర పత్రికలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 455వ పేజీ. ఉత్తర పత్రికలు చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. నీ విరోధులను బట్టి వారు ఎప్పుడు చంటి పిల్లల స్థుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీ కొరక చేస్తున్న చంద్ర నక్షత్రములను నేను చూడగా మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపతిని దర్శించటకు వాడేపాటివాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యులను, సంచరించు వాటన్నిటినీ వారి పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అందరం కలిసి చూద్దామండి. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నామము ఎంత ప్రభావం కలదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వారని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వారని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే స్తోత్రాలు ప్రభువా. అల్పురాలను నాయన, అయోగ్యురాలను తండ్రి, ఎందుకో పనికి మళ్ళీ నన్ను ప్రభా పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తి ప్రభా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నాయన నీ సన్నిధిలో నిలబడి ప్రభా నీ ముందు నిలబడడానికి నాయన మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నా గొంతుకు మీ ఆయంలో ఉంచుకోండి ప్రభా తండ్రి. నాకైతే జ్ఞానం లేదు, తెలివి లేదు నా ప్రభా. మీరే నాతో ఉండి నాలో ఉండి నాయన ఇక్కడ కూర్చున్న వారికి వినుచున్న వారికి ప్రభు మాకు తండ్రి నీ జీవజల ఓట్ల ప్రభు అందించమని మీరే మాట్లాడమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మనకి ఇచ్చిన మరి యొక్క వారాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి కూడి వచ్చిన మందిరం కూడా శుభాబంధనలు మరొకసారి తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం 8వ అధ్యాయం మనము పఠనం చేద్దాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ప్రభువులు శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేటుకై నీ విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించినావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీ మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఆ పాట వాడు అన్నాడు. ఇక్కడ దావీదు కీర్తనలో దావీదు మహారాజు అంటున్నాడు దేవుని సన్నిధిలో, మా ప్రభువా ఆకాశములో నీ మహిమను, ఎందుకంటే ఆకాశములో ఆయన మహిమను వివరిస్తున్నాయి, సూర్య చంద్ర నక్షత్రాలు ఆయన మహిమను వివరిస్తున్నాయి. మరి అన్నీ చూస్తే అంటున్నాడు భూమి అంతటి నామము ఎంత ప్రభావం కలదు. భూమి కూడా చూస్తుంటే మనము ఇలా ఉన్నాము, కానీ భూమిలో మరి ప్రతిదీ కూడా దేవుని సృష్టి అన్న సంగతి ఆయన మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ 3వ వచనంలో అయితే నీ చేతి పని నీ ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రమును నేను చూడగా నీ మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు అని అంటున్నాడు. ఇవన్నీ కూడా 6 రోజులు కష్టపడి పనిచేసి ప్రతిదీ కూడా సృష్టినంతనే సృష్టించి వాటికి పేర్లు పెట్టి అవి ఎక్కడ ఉండాలి, ఎలాగుండాలి, ఏం చెయ్యాలి, ఏమి పని చేయాలి, ఏది ఎలాగుండాలి అనేది దేవుడు ఏర్పాటు చేసి ఆయన విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. కానీ మనుషుని మట్టుకు ఆయన సృష్టించలేదు. ఆయన ఇష్ట ప్రకారము, ఆయన చిత్త ప్రకారము, ఆయన చేతితోటి ఆయన స్వరూపములను ఆదామును సృష్టించడం జరిగింది. మరి ఆయన నేల మంటితో తీసి ఆయన తయారు చేసి ఆయనకి మరి ఆయనకు జీవవాయుడు ఓడగా ఆయన ఏమయ్యాడు, జీవాత్మ అయ్యాడు. ఆ తర్వాత ఆయన ప్రకటనలను తీసి గాఢ నిద్ర కలుగజేసి అప్పుడే ఫస్ట్ ఎనస్థీషియా అనమాట. దేవాది దేవుడే ఆదాముకి ఎనస్థీషియా ఇవ్వడం జరిగింది. ఆ టైంలో గాఢ నిద్ర కలుగజేసి ఆ ప్రకటన చేసి అవ్వను చేశాడు. ఈ లోకమంతటిని మీరు వేలండి, మీకు ఏం కావాలో తినండి, అన్నీ చేయండి అని చెప్పినప్పుడు ఆ మంచిని ఎంచుకోకుండా ఆయన చెప్పిన చేయకుండా సాతాను వలలో పడిపోయి అవ్వ వల్ల మరి ఆదాము కూడా తప్పు చేయడం జరిగింది. కానీ దేవుడు అంటున్నాడు అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ నా ఆధీనంలో ఉన్నాయి, కానీ మనుషుడు మటుకు నా ఆధీనములు లేడని చెప్తున్నాడు. చూడండి, నరపుత్రుని జ్ఞాపకము దర్శించుటకు వాడు ఏపాటి వాడు దేవుని కంటే వాళ్ళని కొంచెం తక్కువగా చేసినప్పుడు మరి ఇప్పుడు ప్రస్తుతం మన టెక్నాలజీని ప్రస్తుతం సైన్స్ను మనం చూస్తే మరి డాక్టర్స్ అందరినీ అన్ని పనులు చేస్తున్నారు. గుండెను మార్చి గుండెస్తున్నారు, కిడ్నీలు మార్చి కిడ్నీ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఒక జీవం మాత్రం ఇవ్వలేకపోతూ ఉన్నారు. అది ఆయనకి సాధ్యం కాదు. ఎందుకంటే అదే అంటాడు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాళ్ళ కొంచెం దేవుని కంటే కొంచెం అంటాం మనం, దేవుడి తర్వాత దేవుడు ఎవరంటాం, డాక్టర్ అంటాం. కానీ ఆ డాక్టరే మనిషికి ప్రాణము పొయ్యలేక ఉన్నాడు అనమాట. అన్నీ చేస్తున్నారు, అన్నీ ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందంటే, ఎంత సైన్స్ డెవలప్ అయిందంటే, కానీ దేవుని కంటే ఏది ఎక్కువ కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. నా దేవుని కంటే వాళ్ళని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వారికి కిరీటం ధరించి. చూడండి ఎంత ఉన్నతమైన స్థితి మానవుడికి ఇచ్చాడు దేవుడు, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడో. అయినప్పటికీ కూడా తాను తెలుసుకోకుండా దేవుడు చేసిన గొప్ప కార్యాలు,
దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతలు, దేవుడు వాళ్ళని హెచ్చించిన విధానాన్ని తలుచుకుని దేవుని స్తుతించడం మానేసి వాళ్ళేదో మా సొంత జ్ఞానంతో మేము కనిపెట్టాము, మా సొంత జ్ఞానంతో మేము ఇవన్నీ చేస్తున్నామని చెప్పేసి దేవుడిని పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉన్నదన్నమాట. చూడండి, మహిమా ప్రభావంతో వాని కిరీటం ధరించి చేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించే వాటన్నిటినీ వాని ప్రాణముల కింద, అంటే ఈ ప్రపంచం అంతా కూడా మానవ చేతి కింద, మానవుని అరికాల కింద ఉంచి దానికి మీరు వేలండి, దీన్ని చూపించండి, సంతోషించండి, ఆనందించండి, కానీ అని దాంట్లో గంపడ సత్యం ఉన్నదట. కానీ మీరు నా కట్టడలను, నా ఆజ్ఞలను అనుసరించి మీరు నడుచుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చూడండి, వాడిని సముద్ర మార్గములలో సంతరించే వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. ప్రభావం యెహోవా, భూమి ఎంతంతటి నీ నామము ఎంత ప్రభావం గలది. మరి ఒక్కొక్కసారి ఎంత దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క సృష్టి, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మనకి తెలిసిపోతా ఉన్నది. కాబట్టి మనం దేవుని చేసిన అద్భుత కార్యాలు, దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు తలుచుకొని మనం కొద్ది నిమిషాలు లేచి నిలబడి దేవుడిని ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. ఆయన మనతో ఉన్నాడని, మనకు అనేకమైన గొప్ప మరి కార్యాలు మనకు చేస్తున్నాడని చెప్పేసి మనం తలుచుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. జ్యోతి, ఆ కుర్చీ తీసేసి కుర్చీ అటు అలా కాదు, అది ఇరిగిపోయింది, ఆ కుర్చీ ఇరిగిపోయింది. దేవా ఎల్లప్పుడూ నే పాడుదా, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడుదా. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదా, దేవా ఎల్లప్పుడూ నీ పాడుదా. ఆకాశము దాని కింద ఆకాశము దాని కింద ఆకాశము, భూమిలో కనబడని ప్రభువా నిన్నే కీర్తించును, భూమిలో కనబడని ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడుదా, దేవా ఎల్లప్పుడూ నీ పాడుదా. అడవిలో నివసించు చిరకాలి వాంఛలో, అడవిలో నివసించు చిరకాలి వాంఛలో, భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పాడును, భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పాడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడును, దేవా ఎల్లప్పుడూ నీ పాడుదా. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలో జీవము
జీవించు ప్రాణము ఈ భూమిలోని జీవరాశు ఆకాశము నాయకులవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశము నాయకులవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. దేవా ఎల్లప్పుడూ నీ పాడుదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడుదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడుదను. అవును ప్రభు, ఆకాశంలో పక్షులైన సమస్తమును మీరు సృజించి ప్రభు, వాటి ప్రభు జాతుల ప్రకారము వాటి క్రియల ప్రకారమునైనా ఏమేమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఎక్కడ చెయ్యాలో అవన్నీ మీరే తండ్రి చెప్పారు ప్రభు. అవన్నీ మీ మాట వింటున్నాయి నాయన. అవన్నీ మీకొక్క వాయిస్ని ప్రభు గ్రహించినైనా తండ్రి మీ చిత్త ప్రకారమునైనా మీ ఇష్ట ప్రకారము నడుచుకుంటున్నాయి తండ్రి. మానవులైన మేము దాన్ని గ్రహించట్లేదు, దాని గురించి ఆలోచించట్లేదు. మీరు చేసిన కార్యాలు ప్రభు మేము జ్ఞాపకం చేసుకోకుండా ప్రభు మా తెలివితేటలతోటి నైనా మా జ్ఞానంతో ప్రభు మేము చేస్తున్నామని అనుకుంటున్నాం ప్రభు. మమ్మల్ని క్షమించండి నాయన. మీ కృప చొప్పున తండ్రి, నీ దారి దయ చొప్పున, నీ జారి చొప్పున మమ్మల్ని తండ్రి కరుణించి ప్రభు నీ కటాక్షమాపై ఉంచమని అడుగుతున్నాను తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఏ ఆలోచనతో వచ్చారో, ఏ తలపుతో వచ్చారో, ఏ ఉద్దేశంతో వచ్చారో నీ తెలుసు నాయన. వారి ఉద్దేశం తండ్రి ఉచిత ప్రకారం సఫలం చేయండి నాయన. వారి ఆలోచన ప్రభావం మీ ఉద్దేశం ప్రకారం సఫలం చేయండి నాయన. నీకే వందనాలు, నీకే చూపిస్తారు. నీ వాక్యం చెప్తాను. నీ దైవం రావాల్సిన బట్టి శివుచాటం మరుగుపరచుకోండి. మా గురించి తండ్రి ఏ ఒక తండ్రి హెచ్చరికను దాచి ఉంచావు ఆయన, ఏ ఒక తండ్రి వాగ్దానాన్ని దాచి ఉంచావు మీరే మాట్లాడమని మాకందరికీ తండ్రి మీ సన్నిధిగా ఉంచి నడిపించమని మోటోడియాలతో కాకుండా ప్రభు నీ వాక్యాన్ని మేము హృదయంలో భద్రపరుచుకొని వెళ్ళడానికి సహాయం దయచేయమని, అలాగే నీ యొక్క శరీరాన్ని వ్యక్తంగా పుచ్చుకుని ప్రభావ మమ్మల్ని మేము మరొకసారి సిద్ధీకరించుకున్న సహాయం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభుత్వం యేసుక్రీస్తు పెట్టడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి. అత్త పైన తాగట్లేదా? పైన గాలి రావట్లేదు. హల్లెలూయా. ఒక్కసారి మరి ఒక్క పూట ఒక ఏసీ పని చేయకపోతే పరిస్థితి. మరి ఆ టైంలో మరి బైబిల్లో ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు. మరి ఎలా తిరిగారు, ఎలా నడిచారు చెప్పులు లేకుండా? ఏమో ఎవరు తెలుసు, ఎండ పెరిగిపోయింది. అది సో ఈరోజు మెసేజ్ కూడా నేను ఎక్కువసేపు చెప్పను, ఎందుకంటే ప్రభావం ఉంది కాబట్టి పావుగంట అలాగా క్లోజ్ చేస్తాను త్వరగానే. కొద్దిసేపు మన వాక్యం దానిద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకొని కొద్దిసేపు వాక్యం దాని. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మనం మైపరచడానికి, ఘనపరచడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యం ధ్యానిస్తుంటారు మీరే తండ్రి. నాతోని అందరితోని మాట్లాడి మాకు కావాల్సిన జ్ఞానము, శక్తిని దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి తండ్రి. వాతావరణం మీ ఆదరణ ఉంచుకోండి, కరెంట్ మీ ఆదరణ ఉంచుకోండి. సమస్తం మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. మనకు తెలుసు బైబిల్లో దేవుని ప్రజల్ని ఐగుప్తు నుంచి బయటకు నడిపించారు దేవుడు. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా అండి? మోషే. మోషే చనిపోయిన తర్వాత ఎవరు నడిపించారు? జోషువా. సో మోషేతో కొంతకాలం నడిపించారు కొంత ప్రాంతానికి. ఆ తర్వాత గమ్యం చేరుకోవాలి. ఏంటో గమ్యం? కానాన్ దేశం చేరుకోవాలి. సో నెక్స్ట్ మోషే తర్వాత, మోషే చనిపోయిన తర్వాత జోషువాని దేవుడు ఏర్పరచుకున్నారు. ఎందుకంటే ఆ ప్రజలు నడిపించడానికి ఒక నాయకుడు కావాలి కాబట్టి మోషే స్థానంలో జోషువాని దేవుడు ఏర్పరచుకొని నడిపించుకుందామని అనుకున్నారు. ఆ విధంగా కానాన్ దేశం చేరుకోవాలంటే 2 అడ్డంకులు ఉన్నాయి పెద్దవి. అవి దాటాలి. ఏంటి అడ్డంకులు? మీరేమో ఏమన్నా ఎర్ర సముద్రం, ఎరుకో గోడ. మీరేమంటారు? అదేనా? ఒకటే మెరుకో గోడ, ఇంకోటి ఎర్ర సముద్రం అంటున్నారు. మీరేమంటారండి? సో జోషువా ఇప్పుడు కానాన్ దేశానికి వెళ్ళాలి ప్రజలను తీసుకొని. కానీ 2 పెద్ద అడ్డంకులు ఉన్నాయి మధ్యలో. ఇప్పుడు ఆ 2 దాటుకుని వెళ్ళాలి. ఏంటది? అదే ఏంటి అడ్డంకులు? ఏంటి పెద్ద అడ్డంకులు ఉన్నాయి? ఏంటది? అది కూడా వస్తుందండి మధ్యలో. అది వేరేది. అది కానీ మేజర్ పెద్ద ఉంటాయి అడ్డంకులు 2. ఒకటే మెరుకు కూడా, ఇంకోటి ఎర్ర సముద్రం అన్నారు. ఇంకేమంటారంటే మోషే అయిపోయింది. మోషే చనిపోయింది కదా. మోషే చనిపోయిన తర్వాత ఇప్పుడు జోషువా నడిపిస్తున్నాడు కానాన్ దేశానికి. సో ఆ దేశానికి వెళ్ళక ముందు అడ్డంకులు చాలా ఉంటాయి. అమ్మ చెప్పినట్టుగా మొన్న వాక్యంలో చెప్పాను. ఏంటి, ఒక ఊర్లో వెళ్ళాలంటే వాళ్ళు వెళ్ళినవారు కాబట్టి పక్క నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ పెద్ద అడ్డంకులు 2 ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఇంకా వీళ్ళు చేయలేను అనమాట. అది కేవలం దేవుడి ద్వారానే సాధ్యం. అదేంటో 2 పెద్ద అడ్డంకులు. ఒకటి ఎరుకో కూడా అంటున్నారు, ఇంకొకటి ఏమంటారండి మరి? ఇంకోటి యోర్దాను నది అంటున్నారు. అంటే మరి మీరేమంటారు? చెప్పండి, పర్లేదు, అందులో ఏముంది. ఇప్పుడు చెప్తాను కదా. ఏంటంటే తెలీదా? అదేంటి చూద్దాం. అసలు బైబిల్లో ఏంటో 2 పెద్ద అడ్డంకులు ఏంటో చూద్దాం. సో కానాన్ దేశం చేరుకోవాలంటే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడ్డారు. దాంట్లో చాలా చిన్న ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. దాంట్లో పెద్దవి 2 ఇప్పుడు మీకు చూపిస్తాను. బైబిల్లో చూసినట్లయితే జోషువా రాసిన గ్రంథము 1వ అధ్యాయం. జోషువా రాసిన గ్రంథము 1వ అధ్యాయము చదవండి 1 నుంచి. యెహోవా సేవకుడైన మోషే వృద్ధి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే వృద్ధి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. సో యోర్దాను నదిని దాటి ఇశ్రాయేలుకి ఇస్తున్న దేశం ఏంట? దేశం కానాన్ దేశానికి వెళ్ళమని అక్కడ దేవుడు జోషువాతో ఆజ్ఞాపించింది. సో మొదటిది ఏం దాటమని చెప్పారు అక్కడ? యోర్దాను నది దాటాలి. మోషే ఏం దాటాడు? నది ఎర్ర సముద్రం దాటింది ఎవరు? మోషే. ఆ దారిలోనే కానానికి వెళ్ళే ప్రాంతంలో వచ్చే ఇంకో పెద్ద నది ఉంది. ఏంటన్నది? యోర్దాను నది. ఇప్పుడు యోర్దాను నది దాటమని దేవుడు చెప్పారు. సో ఏ విధంగా దాటుతారు యోర్దాను నది ఇప్పుడు? సో వీళ్ళందరూ కూడా ఏంటి నడుస్తూ ఉన్నారు. ఎంతమంది ప్రజలు ఉన్నారు? లక్షల మీద ఉన్నారు ప్రజలు. సో ముందు వీళ్ళందరికంటే ముందు నడవాల్సింది ఎవరు? లేవీయులు. ఏం చేసేవారు వాళ్ళు? చేసేవారు కండి. ఏ విధంగా నడిచేవారు? మన దేవుని యొక్క కవెనెంట్ బాక్స్ అని ఉంటుంది, మందసం. అది ఏం చేసేవారు? మోసుకొని వాళ్ళు ముందు నడుస్తుంటే వాళ్ళ వెనకాతల ప్రజలు నడిచేవారు. ఆ ప్రజలకి ఆ మనసు మోసేదానికి డిస్టెన్స్ ఎంత దూరంలో ఉండేదండి? ఆ మనసు
ఇలాంటివన్నీ మనం సాధారణ పట్టించుకోవాలి. ఇలాంటివన్నీ ఏదో మందసం ఉంటాం, ప్రజలు ఉంటాం, అంతేగాని ఇప్పుడు మోషే ఈ జోషువ ప్రజలను నడిపిస్తున్నారు. నడిపించే ముందు దేవుడు ఏం చెప్పారంటే దేవుడు మందసం మోసుకొని వెళ్ళాలి యాజకులు, ప్రీస్టులు. ఆ మందసానికి ప్రజలకి ఎంత దూరం ఉండాలి? ఎంత దూరం ఉన్నది బైబిల్లో? 6 అడుగులు దూరం అనుకుంటున్నారు. సో ప్రజలకి ఆ ముందు మోసుకెళ్లే మందసానికి ఎంత దూరం అంటున్నారు? 6 అడుగులు అంటున్నారు. మీరేమంటారు? మీరేమంటారండి? ఏదో చెప్పమంటున్నారా? 6 అడుగులా? మీరేమంటారు? ఇంకెవరు ఏం లేదా ఆన్సర్? 3 అడుగులు అనుకుంటున్నారు కదా. సో జోషువ ఆ విధంగా రెడీ అవ్వమని చెప్పారు. యోర్దాను నది దాటాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 9వ చెప్తాను ఆ విషయం, ఎన్ని అడుగులో చెప్తాను. తర్వాత 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయం అదే 1వ అధ్యాయం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా. చూడండి ఏ విధంగా వెళ్ళమంటున్నారు దేవుడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సో దేవుడు ఆజ్ఞాపించారు జోషువాకి, ఆజ్ఞాపిస్తూ నడిపించమని చెప్పారు. నడిపించినప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటి? మీరు వెళ్ళే మార్గంలో భయపడకండి, బాధపడకండి, దేనికి కూడా మీరు చింతపడవద్దు, నేనే మిమ్మల్ని మార్గంలో నుంచి నడిపిస్తాను అని అక్కడ దేవుడు చెప్పడం జరిగింది. సో ఎక్కడికి నడిపిస్తున్నారు? కానాన్ దేశం. సో దేవుడు అనుకున్న ప్రాంతానికి నడిపించే మార్గంలో దేవుడు చెప్తున్న మాటలు, ధైర్యపరుస్తున్న మాటలు, ఇవన్నీ కూడా మనకు కూడా వర్తిస్తే మనం వెళ్ళవలసిన గమ్యానికి చేరుకునే మార్గంలో దేవుడు నడిపిస్తానంటున్నారు. నడిపించే మార్గంలో ఏం చేస్తానంటున్నారు? మీకు ధైర్యమును, సమాధానమును, నిబ్బరమును, డిప్రెషన్ ఏ బాధ లేకుండా మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. సో అదే చెప్పారు. సో ఇదే మాట జోషువ ప్రజలకు చెప్పాడు. ఆ తర్వాత జోషువ ఏం చేస్తారంటే ఇప్పుడు వెళ్ళవలసిన ప్రాంతానికి, ఎరుగో ప్రాంతం అడ్డుంది కాబట్టి ఆ ప్రాంతానికి కొంతమంది పంపిస్తారు. చూడమని ఎలా ఉందో. ఆ తర్వాత 3వ అధ్యాయము ఇప్పుడు యోర్దాను నది దాటాలి. ఫస్ట్ అడ్డంకి ఏంటి? యోర్దాను నది, అది దాటాలి. సో 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ రోజు యెహోషువ వేకునే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. తర్వాత 3 దినములైన తర్వాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగా ఆజ్ఞాపించారు. నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవట చూసి మీరున్న స్థలము నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవద్దాకు చెప్పినట్టుగా యాజకులు ఆ మందసం బాక్స్ మోసుకొని అక్కడి నుంచి వాళ్ళ వెనకాల మనం వెళ్ళాలని చెప్తున్నారు. తర్వాత మీకును దానికి దాదాపు ఎంత దూరం ఉండాలంటే, అంటే ఇంగ్లీష్ లో 1 కిలోమీటర్ దూరం అంట. 2-3 అడుగులు కాదండి, కిలోమీటర్ దూరం. అంత పవిత్రమైన మందసం అది, దేవుని మందసం. దేవుని యొక్క ప్రాంతం ఎంత పవిత్రమైనంటే ఆ బాక్స్ కి మనుషులకి ఎంత దూరం ఉండాలంట? కిలోమీటర్ దూరం ఉండాలి. అంటే మనకు కనిపిస్తుంది, మనకంటే ఎక్కడో దూరం ఉంటుంది. అది చూసుకొని వాళ్ళు వెళ్ళినప్పుడు అది చూసుకొని మీరు అందరూ బయలుదేరాలని చెప్తున్నారు. దాదాపు 1 కిలోమీటర్, స్టే అబౌట్ 1 కిలోమీటర్ బిహైండ్ ఇట్ అన్నది ఇంగ్లీష్ లో ఉంది బైబుల్. అంటే అక్కడ తెలుగులో ఉన్నదానికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లో కిలోమీటర్ దూరం. అది అంత దూరం పాటించేవారు ప్రజలు. ఆ మందసాన్ని, దేవుని మందసాన్ని ఆ యాజకులు మాత్రమే పట్టుకోవాలి, వాళ్ళు మాత్రమే మొయ్యాలి, వాళ్ళ వెనకాతలే ప్రజలు ఫాలో అవ్వాలి. వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు వెళ్తే వెళ్ళాలి, వాళ్ళు ఆగిపోతే ఆగిపోవాలి. సో వాళ్ళకి ప్రజలకి ఎంత దూరం అండి? కిలోమీటర్ దూరం. అది ఎక్కడ మరి కిలోమీటర్ మరి ఎలా కనిపిస్తుందో, ఎంత దూరం నుంచి చూస్తారో మరి ఆలోచించండి.
అంత దూరం మెయింటైన్ చేయమని అక్కడ దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చారు. అంత పవిత్రమైంది అన్నమాట ఆ ప్రాంతం. ఆ తర్వాత ఆ విధంగా చెప్పడం జరిగింది. సో వెళ్లే ముందు, దేవుని మార్గంలో నడిచే ముందు, దేవుని ప్రాంతానికి చేరుకునే ముందు, అడ్డంకులు దాటే ముందు, ఇప్పుడు ముందున్న అడ్డంకం ఏంటి? యోర్దాను నది. అది దాటే ముందు అంటే ఒక ఆబ్స్టికల్ ని, ఒక అడ్డంకు అది విరగొట్టాలంటే, అది బ్రేక్ చేయాలంటే, అది దాటుకుని వెళ్ళాలంటే, దేవుని గమ్యం చేరుకోవాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు జోషువ 5వ వచనం. మరియు యెహోషువ మీ మధ్య అద్భుత కార్యములు చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునని జనులకు ఆజ్ఞాయించెను. అంటే ఏం చేయాలంటే, దేవుడు నిబ్బరంగా ఉండండి, నేను నడిపిస్తాను, ధైర్యంగా ఉండండి, నడిపిస్తానని చెప్పారు. అవన్నీ మెడికల్స్ చేసి నడిపించాలి. అది మనుషులు దాటేదా యోర్దాన్ నది? అది సింపుల్ గా దాటగలరా నదిని? యోర్దాన్ జార్డన్ రివర్ అది దాటడం కష్టం, కొట్టుకుపోతారు. అది దాటాలి, మనుషులకు సాధ్యం కానిది చేయాలి, దాటాలి, గమ్యం చేరుకోవాలి. 2 లక్ష్యాలు ఉన్నాయి. ఫస్ట్ లక్ష్యం ఏంటి? యోర్దాన్ నది దాటడం. 2వ లక్ష్యం ఏంటి? గమ్యాన్ని చేరుకోవడం. మన లైఫ్ లో కూడా కష్టాలు దాటుకోవాలి. మొదటిగా అది దాటితేనే కానీ మన గమ్యాన్ని మనం చేరుకోవాలి. దేవుడు ఇచ్చిన పని మనం చేయగలం. ఆ 2 చేయాలంటే ఇక్కడ ఏమంటున్నారు జోషువ? దేవుడు ఏం చెప్తున్నారు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటేనే కానీ ఆ మిరకల్స్ మీరు చూడలేరు, ఆ యొక్క అడ్డంకు మీరు దాటలేరు అని చెప్తున్నారు. ఇది కూడా మన లైఫ్లో అప్లై అవుతుంది. మనం ముందుకు నడవాలన్నా, మనం గమ్యం చేరుకోవాలన్నా, అనుకుని సాధించాలన్నా, దేవుడు కార్యం చేయాలన్నా మనం ఏం చేసుకోవాలంట? మనకు మనం పరిశుద్ధపరచుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. పాపం నుంచి విడుదల మనం పొందుకుంటేనే కానీ అది సాధ్యం కాదని అక్కడ దేవుడు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు యోర్దాను నదిని దాటడానికి సిద్ధపడ్డారు. ఆ టైంలో యోర్దాను నది ఇంకెలా ఉందంట? మామూలుగా ఉందా ఫ్లో? అక్కడ మామూలుగా మెల్లిగా నడుస్తుందా నదిలో వాటర్? స్పీడ్గా ఉందండి. ఏం స్పీడ్గా ఉంటుంది? 14th verse 14వ వచనం. కోతకాలం అంతయు యోర్దాను గట్ల మీద సో పొర్లిపారును మందసమును మోయు యాజకులను జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారముల నుండి బయలుదేరి. సో వాళ్ళు బాక్స్ పట్టుకొని మొదలెట్టారు. ఎక్కడ ఎంత దూరం ఉన్నారు? కిలోమీటర్ దూరం చూస్తారు. వాళ్ళు బయలుదేరాలని వీళ్ళు కూడా క్యాంపుల నుంచి బయటకు వచ్చి టెంట్లన్నీ సర్దుకొని బయలుదేరుతున్నారు ప్రజలు. తర్వాత మందసం మోయేవారు యోర్దానులో పాదం పెట్టిన తర్వాత కాళ్ళు నీటి అంచున మొరగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున దగ్గర ఏకరాశిగా నిలిచెను. సో వాళ్ళ కాళ్ళు ఎవరైతే యాజకులు మోస్తున్నారో ఆ దేవుని యొక్క మందసముని, వాళ్ళ కాళ్ళు అలా నీటికి టచ్ అవ్వగానే ఏమైందంట? అక్కడికక్కడ అది ఆగిపోయి ఒక గోడలాగా అది అలాగా ఫామ్ అయిపోయిందంట ఫ్లో. అంటే నేలంతా మధ్యలో నడవడానికి దేవుడు ఆపిస్తారు. ఆ విధంగా ఏం చేశారంట ప్రజలు? చదవండి. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుదపట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. అది జరిగింది. ఫస్ట్ దేవుడు చేసిన కార్యం ఏంటి? యోర్దాను నదిని దాటించారు. మోషే ఉన్నప్పుడు ఎర్ర సముద్రం ఎలా దాటించారో అలాగే ఇక్కడ కూడా జోషువతో నడిపిస్తున్నప్పుడు యోర్దాను నదిని దాటించారు. ఏ విధంగా? ఆ యాజకులు కాళ్ళు పెట్టగానే ఏమైంది? 2 పాయలు అయింది. అంతా నేలంతా కూడా పొడిగా అయింది. ప్రజలందరూ కూడా నడుచుకుని వెళ్ళారు. ఆ టైంలో యోర్దాను కూడా ఎలా ఉందంటే ఫ్లో చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే అది హార్వెస్ట్ సమయం కాబట్టి చాలా ఎక్కువ ఉందంట. సో మొదటి అడ్డంకి వచ్చింది యోర్దాను నది. దేవుడు ఏం చేశారు? దాటించారు. దాటాలంటే ఏం చేయాలన్నారు? మీకు మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అలా దాటుకొని ముందుకు వెళ్తుంటే నెక్స్ట్ వచ్చింది ఇంకో పెద్ద అడ్డంకి. అదేంటది? యోర్దాను నది దాటిన తర్వాత నెక్స్ట్ ఇంకో పెద్ద అడ్డంకి వచ్చింది. అదేంటది? నెక్స్ట్ వెళ్ళాల్సిన ఊరు. కానాన్ దేశానికి వెళ్తున్నప్పుడు యోర్దాను నది దాటిన తర్వాత మధ్యలో వచ్చే ఇంకో పెద్ద ఊరు ఉంది. ఆ ఊరు ఏంటండి?
ఏంటో ఊరు ఎవరు చెప్పట్లే. ఆ ఊరేంటి చెప్పండి. కానాను వచ్చే ముందు ఒక ఊరు ఉంది. ఇప్పుడు యోర్దాను దాటేశారు, తర్వాత కానాను ఉంది, మధ్యలో ఒక పెద్ద ఊరు ఉంది. ఆ ఊరు ఏంటండి అది? తెలీదు. చెప్పారు కదా ఏదో. మీరు చెప్పండి ఏమంటారు? కానాను ఉందిలండి. కానానులోనే ఒక ఊరు ఉంది, అది దాటుకొని పెద్ద గోడలు ఉన్నాయంట ఆ ఊరికి. ఆ గోడలు దాటితేనే కానీ ఆ ఊరిని ఆక్రమించుకోలేరు, ఆ ఊరిని ఆక్రమిస్తేనే కానీ కానాను దేశానికి వెళ్ళారు. ఎరికో ఊరు దాటాలి ఇప్పుడు. సో అదే ఇంకొక పెద్ద అడ్డంగా. ఎరికో గోడ అలా ఉన్నాయంట. ఎంత ఎత్తు ఉన్నాయి? ఎన్ని గోడలు ఉంటాయి? ఎరికో గోడ ఎలా ఉంటుందంటే 2 గోడలు ఉంటాయండి ఎరికో. ముందు ఒక గోడ, వెనకతల ఒక గోడ, పక్క పక్కన. ముందు గోడ ఏమో 6 అడుగుల వెడల్పు, 6 అడుగులు వెడల్పు, ఎత్తేమో 20 అడుగులు. తర్వాత వెనకాతల ఇంకో గోడ ఉంటుందంట, అది 12 అడుగుల వెడల్పు, 12 feet వెడల్పు, ఎత్తేమో 30 అడుగులు. మధ్యలో ఒక మనిషి నడవడానికి ఒక గ్యాప్ ఉంటుందంట. అది ఆ విధంగా ఉంటుందంట గోడ. 6 అడుగులు, నెక్స్ట్ 12 అడుగులు, మధ్యలో మనిషి నడిచేంత గ్యాప్. ఇది 20 feet హైట్, ఇంకోటేమో 30 feet హైట్. అది ఎరగొట్టడం ఎవరి వల్ల కాదు. ఆ ఊర్లోకి ఎంటర్ అవ్వాలంటే కానాన్ దేశం, అది కానాన్ దేశంలో ఉంది ఎరికో. అది ఆక్రమించాలంటే దేవుడు ఇచ్చిన ప్రజలు అది వెళ్ళాలంటే ఈ గోడని దాటుకునే వెళ్ళాలి, వేరే మార్గం లేదు. ఆ గోడని దాటడం ఈ మనుషుల వల్ల కాదు. అదొక పెద్ద అడ్డంకి వచ్చింది. అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే 6వ అధ్యాయం, యెహోషువ 6వ అధ్యాయము 1 నుంచి. ఆ కాలంలో ఇశ్రాయేలు భయము చేత ఎవడను వెలుపలకు పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడింది. సో ఆ పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడ్డాయి. పెద్ద గోడ ఉంది. ఎవరు లోపలి నుంచి బయటకు రావడానికి వీల్లేదు, బయట నుంచి లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా ఆ విధంగా ఉందంట. అప్పుడు యెహోషువతో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎరికోను దాని రాజును దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఆ ఎరికో పట్టణాన్ని, ఆ రాజుని, ఆ ఊర్లో ఉన్న ఎవరు వీరులందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పడం జరిగింది దేవుడు. మీరందరూ పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలను. అలాగును 6 దినములు చేయించు రావలను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకుని ముందుగా నడవవలను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచు ఉండగా ఆ యాజకులు బోరలో ఉండవలను. దేవుడు చెప్పిన మాట ఏంటి? అది ఎరగొట్టాలంటే మీరు గుణపావంతో కొట్టడం కాదు, కానీ దేవుడు చెప్పిన మాట ఏంటి? ఆ గోడ చుట్టూ 7 దినాలు తిరగాలంట. మొదటి 6 రోజులేమో ఒకసారి తిరగాలి, నెక్స్ట్ 7వ రోజేమో 7 సార్లు తిరగాలి అని దేవుడు చెప్పారు. తిరగడం వల్ల ఎక్కడైనా గోడ ఎరుగుతుందని మనకు తెలిసిన రోజు తిరగదు. సో ఆ పని చేయాలంటే వాళ్ళకి ఏముండాలి? ప్రజలకి దేవుని మాట అంటే వినే ఒక ఇది ఉండాలి, విశ్వాసం ఉండాలి. సో ఆ గోడ బద్దలు కొట్టాలంటే, 2 అడ్డంకు దాటాలంటే ఉండాల్సింది ఏంటంటే మనకి విశ్వాసము, దేవుని మాట వినే లక్షణము. సో మొదట యోర్దాను నది దాటాలంటే దేవుడు ఏం చెప్పారు? ఏముండాలన్నారు? పరిశుద్ధపరచుకోవాలి. ఇప్పుడు 2వ అడ్డంకు దాటాలంటే ఏముండాలని మనం తెలుసుకుంటున్నాం? దేవుని మాట వినే ఒక ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత ఆయన ఏం చెప్తే చేసే విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే గోడ చుట్టూ తిరిగితే గోడ ఎదిగిపోవడం అక్కడ జరగదు. అది కేవలం బ్లైండ్గా దేవుడిని నమ్మితే తప్ప, నమ్మకుంటే తప్ప అది జరిగే పని కాదు. సో ఇప్పుడు ఆ 2వ అడ్డంకు దాటాలంటే ఉండాల్సింది విశ్వాసము, తర్వాత దేవుని ఏం చెప్తే అది చేసి వినే ఒక మనస్తత్వము. ఆ విధంగా విన్నారా లేదా? ప్రజలు విన్నారు. విని ఏం చేశారంట? చుట్టూ దేవుడు చెప్పినట్టు చేశారు. ఆ విధంగా 12వ వచనం చదవండి. ఉదయాన్నే లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను 7 పట్టుకుని. సో ఆ విధంగా దేవుడు చెప్పినట్టుగా ఎర్లీ మార్నింగ్ లేచి చేశారు. సెకండ్ డే కూడా. 15th verse చదవండి.
ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే 7 మార్లు ఆ ప్రకారంగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినము మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోరలోనగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞయించెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనకు పంపిన దూతలను దాచిపెట్టెను గనుక మరియు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బతుకుదురు. సో దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు చేయడం జరిగింది. చివరిగా చేస్తున్నప్పుడు చివరి రోజు దేవుడు ఇచ్చిన మాట ఏంటి, మీరు సిద్ధంగా ఉండండి, గోడలు పగలబోతున్నాయి, మీరు వెళ్ళబోతున్నారు, మీరు తీసుకోబోతున్నారు ఆ ప్రాంతాన్ని అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళు చేశారు. చేసిన తర్వాత 20 వర్షాలు యాజకులు బోర్లో ఊదగా ప్రజలు కేకలు వేసి ఆ బోర్లను వాళ్ళు వినప్పుడు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రకారం ఎక్కి పట్టణములను పట్టుకొనిరి. చాలు. సో ఏం జరిగిందండి, ఆ గోడ ఎదిగిపోయిన తర్వాత చక్కగా పట్టణము గోడ ఎక్కి ఆ పట్టణాన్ని ఏం చేశారు, ఆక్రమించుకున్నారు. సో దేవుడు చేసిన సెకండ్ థింగ్ అంటే పెద్ద అడ్డంకుల్లో ఇది రెండోది. సో మొదటి ఏంటి యోర్దాను నది, రెండోది ఎరికో గోడలు. యోర్దాను నది దాటాలంటే దేవుడు ఏం చెప్పారు, పరిశుద్ధపరచుకోవాలి. ఈ ఎరికో గోడలు, ఈ గోడ దాటి ఎరికో పట్టణానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, విశ్వాసం ఉండాలి, దేవుడు చెప్పింది వినే లక్షణం ఉండాలి. అప్పుడు ఏం చేరుకున్నారు వాళ్ళు, గమ్యం చేరుకున్నారు. దేవుడు ఇస్తున్న ప్రాంతానికి వాళ్ళు చేరుకున్నారు, దేవుడు ఇస్తున్న రాజ్యానికి వాళ్ళు చేరుకున్నారు. సో మనకు గమ్యం ఉందా లేదా, ప్రతి ఒక్కరికి ఏంట గమ్యం, పరలోకం. పరలోకం వెళ్ళాలి, దేవుడిని కలుసుకోవాలి, ఆయనతో కలిసి సమయం స్పెండ్ చేయాలనే గమ్యం మనందరికీ క్రైస్తవులకి ఉండాలి. అదే మన గమ్యం. ఆ గమ్యం చేరుకోవాలంటే మధ్యలో ఏమొస్తాయి, అడ్డంకులు వస్తాయి. చిన్నవి అవుతాయి, పెద్దవి అవుతాయి. చిన్న చిన్న అడ్డంకులు కూడా వచ్చాయి, చెప్పాను, పెద్ద అడ్డంకులు వచ్చాయి. చిన్న చిన్నవి అయితే ప్రజలు ఏం చేశారు, ఆ దారి మోసేస్తే వేరే ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు వదిలేసి. మేము యుద్ధం చేయము ఆ ప్రాంతం వాళ్ళు, ఎందుకంటే యుద్ధం చేసేది ఎవరన్నారు అని దేవుడే చెప్పారు. ఏంటి, యుద్ధం నాదే, యుద్ధం చేసేది నేను, ప్రతీకారం తీర్చుకునేది నేను, మీరు ఆ దారి గుండా వెళ్ళకండి అని చెప్పేసి పక్క దారి గుండా వెళ్ళిపోయారు వాళ్ళు, ప్రజల చేతిలో. కానీ ఇక్కడ ప్రజలు ఏం చేయాలి, ఈ యోర్దాను దాటాలంటే ప్రజల వల్ల కాదు, ఎరుకో కొట్టాలంటే ప్రజల వల్ల కాదు. సో ఏం చేయాలి, ఎవరి సహాయం కావాలి, దేవుని సహాయం కావాలి. పెద్ద పెద్ద మన లైఫ్లో మన గమ్యం చేరుకునే ఒక ప్రక్రియలో మనకి పెద్ద అడ్డంకులు వచ్చినప్పుడు దేవుని సహాయం కావాలి, చిన్న చిన్న వచ్చినప్పుడు దేవుని సహాయంతోనే మనం చేయొచ్చు. కానీ పెద్ద వచ్చినప్పుడు మనం చేయలేని కొన్ని ఉంటాయి, మన వల్ల సాధ్యం కాని కూడా వస్తాయి మన మధ్యలో. ఇంకా మనుషుల వల్ల సాధ్యం కాని ఇబ్బందులు కూడా వస్తాయి ఈ గమ్యం చేరుకునే మార్గంలో. అప్పుడు కావాల్సింది ఏంటంటే, మొదట ఏం చేయాలి, మనకు మనం పరిశుద్ధపరచుకోవాలి. ఆ పని జరగాలంటే రెండోది విశ్వాసం ఉండాలి, మూడోది ఆయన ఏం చెప్తే అది బ్లైండ్గా చేసే ఒక మనస్తత్వం కలిగి ఉండాలి. అప్పుడే ఆ గమ్యాన్ని మనం చేరుకోగలం, దేవుడిచ్చే ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకోగలం, దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ మనం పొందుకోగలం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. మన కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో వాక్యం ద్వారా మాట్లాడినందుకు మనం చెల్లించుకుంటున్నాం. జీవితంలో ప్రతి అడ్డంకులు తండ్రి మేము మీ సహాయం ద్వారా తొలగించుకొని మీ చిత్రం ప్రకారం నడిచి తండ్రి మీ గమ్యం చేరుకోవడానికి మీ సహాయం దయచేస్తారని అనుకుంటున్నాం తండ్రి. మిగతా కార్యక్రమంలో కూడా మీరే ఉండి నడిపించి మీరే మహిమనంతా మా ద్వారా పొందుకున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం పాట పాడుకుంటూ దేవుని మనం కానుకలు సమర్పించుకున్నాం. శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను, నిన్ను చేరాలని సాగిపోతున్నాను, నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను.
చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు పరవశించాలని భూయంత తిరిగి జగమంతా నడిచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్నీ సమస్తం హెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు పరవశించాలని కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని. కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం తెచ్చుకుంటున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే కానుకలు వేశారో వారిని వారి కుటుంబాన్ని దీవించండి, బలపరచండి తండ్రి. కానుకలు కూడా మీ కొరకు వాడబడ్డానికి మీ కృపను చూపించమని మీరు బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రచారం అదేవిధంగా మార్నింగ్ 9 ప్రకారం ఉంటుంది, దాంట్లో గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చివరి ప్రార్థన చేసుకున్నాం. చేసుకున్న ఆశీర్వాదం తర్వాత ప్రభుత్వం తీసుకొని ఆరాధన మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుంటే చివరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో వరకు పాటల ద్వారా ఆరాధనలో వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా తండ్రి మేము ధ్యానించి సరిదిద్దుకొని ముందుకు నడవడానికి సహాయం దయచేయండి. ఈ సమయంలో కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్క సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందులో మరి అంకుల కొరకు వజ్రవాణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దాన్ని దీవించండి, బలపరచండి. అంకులు చేసిన సువార్తని మీరు ఆశీర్వదించిన తండ్రి, బలంగా వాడుకోండి. అలాగే ఇద్దరు కూడా ఆరోగ్యము శక్తిని బలం దయచేయండి, బలపరచమని అడుగుతున్నాం తండ్రి. దాన్ని ప్రసాదంలో ప్రార్థన చేస్తున్నాం, జ్యోతిని బట్టి పిల్లలను ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని బలపరచండి తండ్రి, నడిపించిన మార్గంలో అది ఏది అవసరమో తెలుసు, సంస్థలు మీరే మార్గం చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. అలాగే తండ్రి ప్రకాశంలో ప్రార్థన చేస్తున్నాం, దాన్ని కూడా జ్ఞాన శక్తిని దయచేయండి. ప్రొఫెషనల్ లైఫ్లో స్పిరిచువల్ లైఫ్లో నడిపించండి, బలపరచండి. ఆయనని బట్టి ఒక కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం, కుటుంబాన్ని దీవించి బలపరిచి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేరు పేరు చెప్పిన మీరే తోడుకోనండి, సహాయం దయచేయండి, మీరే బలపరచండి. అలాగే తండ్రి పాలనని బట్టి సువిధాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు కూడా దీవించండి, ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరే తోడుకోనండి తండ్రి, నడిపించమని అడుగుతున్నాం. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలానే తన జోస్నాన్ని బట్టి హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా బలపరచండి, బలంగా వాడుకోండి, చిత్ర ప్రకారం నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే అమ్మమ్మ నాన్నను ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా ఆరోగ్యం శక్తిని దయచేయండి, వృద్ధాప్యంలో ప్రతి విషయంలో సహాయం దయచేయండి తండ్రి. ప్రతి పనిలో తోడుగా ఉండండి తండ్రి. బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీరు తోడుగుండి సహాయం దయచేసి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. దాని కింద ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, మీరు తోడుగుండండి, నడిపించండి, సహాయం దయచేయండి. నేబర్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
అందరూ ఏక మనసుతో హృదయంతో మిమ్మల్ని తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మీరు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇక బిల్డింగ్ని దీవించండి, బిల్డింగ్ చుట్టూ మీరు ఎక్కడ చోటును భద్రపరిచి సహాయం దయచేయండి, సంఘాన్ని దీవించండి. మీరే తండ్రి సంఘాన్ని నడిపిస్తున్నాం తండ్రి, వాళ్ళు నాకు చెల్లించుకుంటున్నాం. మాకు ఏ శక్తి లేదు, ఏ బలం లేదు తండ్రి, కేవలము మీ మీద విశ్వాసంతో, అలాగే తండ్రి మీ సన్నిధిలో మీ ప్రజలతో హోల్ స్పిరిట్తో నడిపిస్తున్నందుకు మనం బలపరుస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అమ్మను కూడా దీవించండి, ఆరోగ్యం దయచేయండి, ప్రతి పనిలో ప్రతి విషయంలో తోడుగునండి, నడిపించమని అడుగుతున్నాం తండ్రి. తమ్ముని బట్టి మీ చుట్టూ నెరవేర్చుకోండి తండ్రి, మీకు మార్గం చూపించండి, జ్ఞానం శక్తి నుంచి బలపరచమని అడుగుతున్నాం. నాతో మీరు ఉండండి తండ్రి, కావాల్సిన జ్ఞానం శక్తిని దయచేయండి, ప్రతి విధుల బంధకం నుంచి విడిపించి తండ్రి మీరే తోడుకొని నడిపించమని బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ఎక్కడైతే సంఘాల్లో ప్రార్థన జరుగుతున్నాయి తండ్రి, ప్రతి సంఘం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే యొక్క సంఘ కాపరిని అలాగే సంఘ సభ్యులను కూడా బలపరిచి నడిపించండి. మరి ముఖ్యంగా తండ్రి హరికృష్ణ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి, స్వస్థపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరే అద్భుత కార్యం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు తిరిగి తీసుకొస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప సాక్షిగా నిలబెట్టుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి ఎవరైతే కష్టాల్లో నష్టాల్లో ఉన్నారో, తిండి లేని వారు, ఇల్లు లేని వారు, ఒంటరిగా ఉన్నవారు, డిప్రెషన్లో ఉన్నవారు తండ్రి, జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్న వారి గురించి, ఆర్థిక సమస్యలు ఉన్న వారి గురించి, అనారోగ్య సమస్యలతో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏది అవసరమో మీకు దయచేయండి, మీరే దయచేయండి. మిమ్మల్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ నూతన జీవితాన్ని ప్రారంభించేలా సహాయం దయచేయండి. వాతావరణం ఆదాయంలో ఉంచుకోండి తండ్రి. అలాగనే దేశం కూడా ప్రార్థన చేస్తున్నాం, శాంతి సమాధానం ఉండేలాగా ప్రతి ఒక్కరికి జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా ప్రభుత్వం తీసుకుంటూ ఉండగా మమ్మల్ని సిద్ధపరచుకొని తండ్రి మీకు పెట్టలుగా మేము జీవించాలని ప్రభుత్వం చూపించమని మీరే మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా నెపవించగయ నీ కృపలో నెపవించగయ నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా సిలువకు నిన్ను నే కొట్టితిని తొలువాలతో చేరితిని సిలువకు నిన్ను నే కొట్టితిని తొలువాలతో చేరితిని కలుషములను మోపితిని కలుషములను మోపితిని దోషుండనేను ప్రభువా దోషుండనేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా ఆశ్రయ భాగ్యముని
కృప చూపి బ్రోమయ్యా. ఎవరైనా కంటి చూపు ద్వారా కానీ నోటి మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ తెలిసి ఏమైనా తప్పులు చేసినట్లయితే ఇప్పుడే మౌనంగా మనం పరీక్షించుకుని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మౌనంగా వాటిని ఒప్పుకుందాం. సర్వశక్తిమంతుడా సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవా, మేము తెలిసి తెలియక ప్రభా ఇప్పటి వరకు ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే ప్రభా మమ్మల్ని క్షమించండి తండ్రి. మానవ మాత్రమే ప్రభా రక్త మాంసాలు సంతరించుకుని ఉన్నాం ఆయన తండ్రి. ఈ లోకంలో జీవిస్తుండగా ప్రభా తండ్రి మనిషి మాత్రం జీవిస్తుండగా తండ్రి మాకు తప్పులు అనేకమైన తప్పులు చేస్తాం ప్రభా. మనోడి ద్వారా కానీ ప్రభా కంటి చూపు ద్వారా కానీ ప్రభా నడకల ద్వారా కానీ తాగుతాను ఆయన. మా ప్రతి పాపాన్ని ప్రభావం యొక్క పరిశుద్ధ రక్తంలోనైనా అప్పుడు తీసుకుంటుండగానైనా తండ్రి వాటిలో ప్రవర్తపరిచి పరిశుద్ధపరిచి శుద్ధీకరించమని అడుగుతున్నాను ప్రభావ. వాళ్ళ ఉన్న సమస్తమైన అధికార శక్తులు తండ్రి మీ పరిశుద్ధ రక్తం ద్వారా శుద్ధీకరించండి, లయపరచమని అడుగుతున్నాను. మీరే సమస్త ఘనతమైన ప్రభావం పొందమని ఈ ప్రార్థన ప్రభావం అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విడిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమూలమైన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పాను. మీరు రొట్టె తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంలో ప్రచురించదు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలో త్రాగను మరి ప్రభు యొక్క శరీరం వచ్చి రక్తమును వచ్చి అపరాధం. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవడం, అలాగని చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలను. మీ దగ్గరికి వస్తుందని తీసుకెళ్తుకోవచ్చు. శరీరాన్ని నీ యొక్క రక్తాన్ని తీసుకుంటుండగా వాటి దారుణం తండ్రి నీలో తండ్రి ప్రతి పాపాన్ని తండ్రి ప్రతి అపరాధాన్ని నైనా తుడిచి వేసుకుని ప్రభా మమ్మల్ని మేము శుద్ధీకరించుకుని అయినా మీ సన్నిధిలో తండ్రి ప్రతి పాపం ఒప్పుకొని వాటిని దయచేయండి. దీని ద్వారా మా శరీరంలో 3 ఆత్మలు తండ్రి ప్రతి పార్టీ ప్రభావం ఏర్పడినటువంటి తెలుసుమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రార్థన చేసుకుని దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచు.
నేనాటి పాపిని ఇప్పుడు నేనాంతమునగా యేసుండు నాకు మారుగా ఆ శిలువ జావగా శ్రీసురక్తమిప్పుడు స్రవించు నాకుగా. అంతటా నా సర్వస్వమే నా క్రీస్తు యొక్క రోమున నా గానమిచ్చి యేసుండు నాకు మారుగా ఆ శిలువ జావగా యేసు రక్తమిప్పుడు స్రవించు నాకుగా. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. ఈరోజు తండ్రి శరీరంలో రక్తము భుజించినందుకు తండ్రి మమ్మల్ని పరీక్షించుకొని మమ్మల్ని శుద్ధీకరించుకొని తండ్రి మీ యొక్క బిడ్డలుగా మీ సాక్షులుగా జీవించడానికి శక్తిని దయచేయమని మీ జ్ఞానం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వారం అంతా మీరే ఉండి సమస్త ప్రార్థనలు సమస్త ప్రతి పనులు మీరే నడిపిస్తారన్నాము. శాంతి సమాధానం ఇస్తున్నాము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కన్యక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైన నడిపించుగాక. ఆమేన్. ఆశీర్వాదములమని నా వర్షింపజేయుమిచా ఆశతో నమ్మియున్నాము మీ సత్యవాక్యము నీ మహిమేనా కృపరించుము దేవా. క్రమణ ప్రేమ వర్షంబుల్ కృపరించుము దేవా. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.